ఓం జయ శ్రీరామ్. రామారక్షకుడ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రావణాసురుణ్ణి చంపి రామరాజ్యాన్ని ఏర్పరిచాం. మరి కలియుగంలో కూడా అలాంటి రాజ్యాన్ని ఏర్పరచుతాను అని అందరూ ప్రార్థిస్తున్నారు. గ్రామవాసులంతా ప్రార్థిస్తున్నప్పుడు గురువుగారు అక్కడికి వచ్చారు. రాగానే అయ్యలారా ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. గురువుగారు నిన్న మీరు చెప్పారు. నేనేం చెప్పాను? అది భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే ఎవరు ఎక్కువ ఎంతసేపు భగవంతుణ్ణి ఆరాధిస్తుంటే వాళ్ళు, ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు కొలుచుకోవచ్చు, పిలవచ్చు. ఎందుకు అంటే ప్రజలలో ఈతి బాధలు, కష్టాలు అది ప్రకృతి వల్ల కావచ్చు, దేని వల్లైనా కావచ్చు. ఇలా అయినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా వాటి నుంచి పరిష్కారం చూపుతాడు ఆయన. అంత మహాశక్తివంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగ రక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి ఆయన నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. కనుక మీరు చేస్తున్నది పుణ్య కార్యక్రమమే చేయండి. అలాగే నిరంతరం ప్రార్థించండి. కోటి గొంతులు ఒకసారి గోవింద అంటే ఆయన నేను ఉన్నాను, నీ యందు వస్తున్నాను ముందుకు అంటాడు. ఆయన ఏ విధంగా గజేంద్రుని రక్షించడానికి పోతున్నాడో ఆ విధంగా అంటాడు. కనుక ప్రజలు బాధపడటం మానేసి, ఎవరైనా దుర్మార్గులు కావచ్చు, దొంగలు కావచ్చు, దోపిడిదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కలికాలంలో ఏది జరగదని దానికి లేదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర చెప్పినట్లుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో అనేకం చెప్తాడు ఆయన. కలియుగంలో అనేక వింతలు జరుగుతాయి అంటే నీతికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటున్నప్పుడు వెంటనే ఈ శ్రావణభూతి గురువుగారు మన విభూతి ఇక్కడ లేడు అన్నాడు. ఎక్కడ పోయాడయ్యా విభూతి అన్నాడు సత్యనిష్ట గురువు. అందులో ఈ యొక్క గ్రామస్తులు గురువుగారు ఆ చోట నుంచి ఒక చోట అక్కడ ఉన్నాడు విభూతి, ఆ విభూతిని లాక్కొని వస్తున్నారు అన్నారు. విభూతిని మళ్ళా లాక్కొస్తున్నారా? మళ్ళా ఏం చేశాడో వీడు. నాయన వినయశీల, నీవు వినయమునకు శీలవంతుడివి, వినయం అనే శీలం కలిగిన వాడివి కనుక నీ వినయ విధేయతలే ఆ యొక్క మన విభూతి ఎందుకలా వాళ్ళ వెనకాల జనం వస్తున్నా కనుక్కున్నాడు. సరే వినయశీలుడు వెళ్ళి తీసుకొని వచ్చాడు. అంతే గ్రామస్తులంతా వెనకాల నిలబడుకున్నారు, భజన చేస్తున్నారు. ఏమైందంటే ఏమీ లేదండి, మీ విభూతి ఈ శిష్యుడని తెలిసింది, ఇతను ఏదో చెప్తున్నాడు, పాడుతున్నాడు, అది మేము ఎప్పుడు విన్నాము, ఎప్పుడు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పుకుంటే విన్నాము, మరలా చెప్పమని అడుగుతున్నాము. నాయన విభూతి, గురువుగారు నమస్కారం అండి గురువుగారు. అలాగే నాయన దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతకీ నీవు ఏం చెప్పావు నాయన అని గురువుగారు. నేను అలా వచ్చుతుంటుంది, నువ్వు అలానే వస్తూ ఉంటావులే, రాకుంటే అడిగిపోతావు. అలా వచ్చుతూ ఉంటే ఒక పెద్ద గృహంబులో నాకు ఒక పాట వినబడినది. అది ఆ పాటను నేను పాడుకొని చుట్టూ వచ్చుతుంటుంది. వీరందరూ నా వెనకనే వచ్చుతుంటారు. ఇందులో నా తప్పేమీ లేదు అన్నాడు. ఏం పాట పాడావు? హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. కలియుగమున 5000 పిమ్మట మనుధర్మమే మాసిపోయేను, కుల వివక్షత కూలిపోయేను, మానవులలో నీతి మటుమాయమన్యేను, అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అన్యాయమే రాజ్యమే లేను, దుస్తులే పెరిగి ప్రజలను పీడించేను అని పాడుతున్నాడు గురువు. అలా ఎక్కడ విన్నావు, ఏమి విన్నావు? ఎవరో మన పోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామి గారని తెలిసింది నాకు. అవును, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. మరి అది పాడుతుంటే ఎందుకు వీళ్ళు గురువుగారు
ఇతను కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు. కంచిలో పడమట గాండ్లవారి ఇంట కామధేనువు ఒకటి పుట్టేను. ఆ కామధేను అందరికి కోరిన వరాలు ఇస్తుంది. ఆ కామధేనువు అందరికీ సకల సౌకర్యాలు సమకూరుస్తుంది అంటున్నాడు. అది ఎక్కడుందంటే చెప్పనంటున్నాడు. తర్వాత ఏం పాడావు? హంపిలో హనుమంతుడు ఆగ్రహమున లేచి గట్టిగా కేక పెట్టేను. ఆ కేకలకు జనులు అదిరిపోయేరు. ఆ కురాలిన ఎట్లు రాలిపోయేరు. పలనాటి సీమను ప్రజల వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను. పలనాటి సీమలు ప్రజలను వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను అంటిని గురువుగారు. అందులో తప్పేమున్నది? వీరబ్రహ్మం గారు చెప్పింది నువ్వు చెప్తున్నావు. అదేనయ్యా, ఇవన్నీ ఎక్కడ, ఎవరు మాకు ముందు చెప్పనంటున్నాడు. ఎక్కడ ఆ కామధేను వస్తుంది? ఏ హంపిలో హనుమంతుడు ఎప్పుడు ఆగ్రహంగా లేస్తాడు? పలనాటి సీమను ప్రజలను వంచన చేసి ఎవడు దోచుకుంటాడు అనే విషయం చెప్పంటున్నాడు. ఇవన్నీ మేము తెలుసుకుంటే ముందు జాగ్రత్తగా ఉంటాం కదా అని అడుగుతున్న గ్రామస్తులు. అయినా పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి కాలజ్ఞానంలో ఎన్నో రాయబడి ఉంది, ఎన్నో చెప్పబడి ఉంది. అక్కడ ఏదో ఒక చిత్రంలో పాట, ఆ పాట విని అందులో ఒక గొప్ప మహానటుడు ఆ యొక్క పాత్ర వేసి మహాద్భుతంగా ఆయన నటిస్తూ గానం చేశాడు. ఈ గానానికి ఆకర్షితుడై ఈ విభూతి ఇలా చేశాడు. మీరు ఏమనుకోవద్దండి, బ్రహ్మం గారి కాలజ్ఞానం పుస్తకం ఉంది, అందరూ చదవండి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏవి చేస్తూ కాలంలో ఏం మార్పులు వస్తుందో అవన్నీ కూడా అందులో ఉంది. మా విభూతి ఏదో అక్కడ విని పాట పాడాడు, అది వీరబ్రహ్మం గారు చెప్పింది. కలియుగంలో గురువు గారు అలా అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మాకు కొంచెం చెప్తారా అన్న. ఆయన వీరప్ప అసలు పేరు, అతని పేరు వీరప్ప, దైవాంశ సంభూతుడు, గొప్ప సంస్కర్త, సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాల దురాచారాలను పోగొట్టినటువంటి ఒక మహానుభావుడు, పరమాత్ముడి అంశస్వరూపుడు. ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడు. ఆయన కాలజ్ఞానం అనేటువంటి రాశారు. మనగానపల్లి, కన్నెమల్లిపల్లి, కడప జిల్లాలో ఉంటుంది అది. ఇప్పటికీ ఆయన ఆశ్రమం కూడా ఉంది అక్కడ. సజీవ సమాధి అయినటువంటి ఏకైక మహాభక్తుడు. సశరీరంతో సప్రాణంతో సమాధి అయిపోయాడు. ఆయన కూర్చున్నాడు, చెప్పాడు, నేను ఈ శరీరం విడిచిపెడుతున్నాను, ధర్మాన్ని బోధించాను, జరగబోయే మీకు చెప్పాను అన్నాడు. అని చెప్పాడు. ఇప్పుడు మా విభూతి విన్న మాటల్లో ఈ సంఘటనలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనకు ఇదివరకు ఏదో రకరకాల జబ్బులు వస్తాయి, ఈ విధంగా మానవులు పీడించబడతారు. ఆకాశ వీధిలో జనులు హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో నిర్భయముగా జనులు విహరించేరు. హంసవాహనం అంటే ఏమి? ఇప్పుడు విమానాలు పోతున్నాయి కదా, ఆయన దాన్ని హంసవాహనంతో పోల్చాడు. హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో భయమేమి లేకుండా జనులు విహరించారు. ఇప్పుడు అది పోతుంది. ఇలా అనేక విధాలు కనిపెట్టాడు. నీటితో దీపాలు వెలిగించాడు. అవును కదా, ఇప్పుడు జలయంత్రాల ద్వారా నదుల నుంచి డ్యాములు కట్టి ఆ ఆనక డ్యాముల నుంచి వస్తున్న నీటితో జలయంత్రాలు తిప్పి ఆ జలయంత్రాల నుండి శక్తి పుడుతుంది. ఆ శక్తి చేత దీపాలు వెలుగుతుంది. సో ఆయన చెప్పినవన్నీ కూడా మర్మగర్భంగా చెప్పిన అది మనకు సంపూర్ణంగా అర్థమిస్తుంది. ఇలా చెప్తున్నాడు. హంపిలో ఎప్పుడు ఆయన కోపం వస్తుంది, ఎప్పుడు ఆయన కోపం వస్తుందో, ప్రజల దుర్మార్గులు ఎప్పుడు దుష్టులైనప్పుడు, పరిపాలకులు అనేక వినాశ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆగ్రహంగా లేచి హనుమంతుడు వెంటనే రామరాజ్యంలో ఇలా ఉండింది, ఇలాంటి రామరాజ్యాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి వాళ్ళను చంపడానికి ఆయన పెద్ద కేకలు వేయచ్చు. ఆ కేకకు ఎవరు దుర్మార్గుల దృష్టిలో ఆకురాలినట్టు ఆలిపోతారు. అదేవిధంగా పలనాటి సీమ అనేది ఒకటి ఉంది, అది ఎక్కడుందో మనకు తెలియదు. ఆ పలనాటి సీమను ఎవరో ఒక వ్యక్తి మొత్తం ప్రజలను మోసం చేసి ధనమంతా దోచుకొని పోతాడు అని చెప్తున్నాడు. అంతా కూడా ఆయన చెప్పిన దాంట్లో ఉండేదేనైనా. మీరు కావాలంటే ఆ చిత్రాలు చూడండి, ఆ చిత్రాలు ఉండేది నేర్చుకోండి, వినండి, జాగ్రత్తగా ఉండండి.
కాలజ్ఞానం